పత్రికల్లోని కథనాలపై ఇది విశ్లేషణ ప్రారంభించినప్పుడు ఒకసారి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నిజంగానే కేసులకు సంబంధించి ప్రతిరోజు డిస్కస్ చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులపైన ఎక్కడో ఏదో ఒక కేసు నమోదవుతూనే ఉంది. దానికి కారణాలుగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుంది. గతంలో వీళ్ళు చేసిన పాపాలకు ఇప్పుడు ప్రాయశ్చిత్తాలుగా ఇవి ఉన్నాయనే విధంగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీనిపైన మనం విశ్లేషణ స్టార్ట్ చేద్దాం. అందులో మనతో పాటు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే సంజయ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా లైవ్లో ఇప్పటికే జాయిన్ అయ్యారు. కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మనం చూస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా ఏదైతే ఈ పాలన నేపథ్యము సంవత్సర కాలం అయిపోయిన తర్వాత ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం రోజు ఒక కోర్టు మెట్ట ఎక్కుతోంది, రోజు ఒక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది అన్న ఒక వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా మొన్న కౌశిక్ రెడ్డి ఇష్యూలో కూడా ఏసీపీతో నేను పర్మిషన్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని వస్తే సీఏని మాట్లాడితే ఉల్టా నా మీద, అంటే ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో అతన్నే నిందితుడిగా చేర్చి వాళ్ళ కేసు బుక్ చేశారని ఒక మాట మాట్లాడుతున్నారు. ఓవరాల్గా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందంటారు? ఓవరాల్ గా తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలని చూసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మొత్తం మీదగా పోలీసుల్ని, అదేవిధంగా అధికార పక్షాన్ని, ప్రభుత్వాన్ని ఒక విధంగా రెచ్చగొట్టడం ద్వారా లేదా కవ్వించడం ద్వారా తమ మీద కేసులు లేదా మమ్మల్ని అరెస్ట్ చేసే విధంగా ప్రయత్నిస్తున్నారనేటువంటి ఒక ధోరణి కనిపిస్తా ఉంది. ఎందుకు అంటే అటువంటి అరెస్టులతోటి లేకపోతే ఆ విధమైనటువంటి కేసులు, ఎన్ని కేసులు ఎక్కువగా ఉంటే అంతగా జనం సానుభూతి పొందవచ్చు అనేటువంటి ఆలోచనలో మరి బహుశా నాయకత్వం ఉందేమో అనిపిస్తా ఉంది. అదేవిధంగా అధికార పక్షానికి సంబంధించి లేదా ప్రభుత్వానికి సంబంధించి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్యాటర్న్ ని ఫాలో అవుతున్నట్టుగా కూడా కనిపిస్తా ఉంది. ఉదాహరణకి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది ఏమిటంటే సోషల్ మీడియాలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సోషల్ మీడియాలో అవాంఛనీయమైనటువంటి లేదా అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టి ట్రోలింగ్ చేసినటువంటి వాళ్ళ మీద ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి. వ్యక్తులు ఇచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా చేసుకొని ప్రభుత్వము, పోలీస్ శాఖ కేసులు నమోదు చేస్తాం. ఇక్కడ కూడా అదే ప్యాటర్న్ ని ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఉదాహరణకి హరీష్ రావు గారి మీద చక్రధర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి, అతను బీజేపీలో ఉన్నాడు, కాంగ్రెస్ లో ఉన్నాడు, ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు, పార్టీ ఏదైనా కానీ అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం, దాని మీద దర్యాప్తు జరుపుకోండి కానీ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి హైకోర్టు చెప్పడం, ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే అధికార పక్షము, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ రెండు కూడా పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుంది ఏమిటి అనేటువంటిది రాబోయే రోజుల్లో చూడాలి తప్ప ఇది రాష్ట్ర ప్రజలకి ఏమాత్రం సంబంధం లేనటువంటి అంశాలు, లేదా ప్రజా సమస్యల మీద ఒకవేళ ఇటువంటి ఏమైనా కేసులు నమోదైతే దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రజా సమస్యల మీద కానీ లేదా ప్రజా పోరాటాల సందర్భంగా కానీ ఇలాంటివి నమోదు కావట్లేదు. అయితే బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్య ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కానివ్వండి ఇతరత్ర పార్టీలు బీఆర్ఎస్ నాయకుల మీద ఎలాంటి కంప్లైంట్స్ ఇచ్చినా వెంటనే దానికి ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి. అదే సందర్భంలో మాకు అనుమానం ఉన్నప్పుడో లేకపోతే మాకు కష్టం కలిగినప్పుడు మేము ఒక కేసు పెడతామంటే మాత్రం ఏసీపీలు కానివ్వండి మిగిలిన వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కౌశిక్ రెడ్డి చేస్తున్న వాదన కూడా అదే, ఏసీపీతో నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను, వచ్చాను, ఏసీపీ లేరు కాబట్టి నెక్స్ట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా సీఏకి నేను ఒక కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆయన నన్ను చూడంగానే వెళ్ళిపోతున్నారు, వెళ్ళి ఆపి నా కంప్లైంట్ గురించి మాట్లాడితే దాన్ని బెదిరింపు అనే ఒక ధోరణిగా చిత్రీకరించి నా మీద కేసు పెట్టారు అన్నది ఇప్పుడు కౌశిక్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్య. అంతేకాకుండా 7 ఏళ్ల శిక్ష ఉంటే తప్ప అరెస్టు చేయొద్దంటూ ఇప్పటికే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నా సరే ఆయన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, ఇవన్నీ చూస్తే ఎక్కడో ఒక చోట ఆ కక్ష సాధింపు ధోరణి ఏమన్నా నడుస్తుందా అన్న వాళ్ళ ఆలోచన లేకపోతే వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలకు ఏమన్నా బలం చేకూరుతుందంటారా? కక్ష సాధింపు అనేటువంటి దాన్ని మనం తోసిపుచ్చలేము కానీ కేవలం అన్ని కక్ష సాధింపే అని కూడా మనం చెప్పలేము. నేను ముందే చెప్పినట్టుగా రెచ్చగొట్టేటువంటి వ్యవహారం, ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారి వ్యవహార శైలి చూసినప్పుడు గతంలో జరిగినటువంటి ఉదంతాలన్నింటిలో కూడా ఏదో విధంగా ఆయన రెచ్చగొట్టి వార్తల్లో ఉండటానికి ప్రయత్నించాడు అనేటువంటిది ఆయన మీద ఉన్నటువంటి విమర్శ.
ఆ రీత్యా చూసినప్పుడు తాను అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి లేకపోయేట్లయితే, అధికారి లేకపోయేట్లయితే మళ్ళా వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళా ఇవ్వచ్చు. కానీ సిఐతో ఆ విధమైనటువంటి దాన్ని తీసుకోవాల్సినటువంటి అటువంటి వైఖరి తీసుకోవాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఎస్. అందుకని ఒక విధంగా ఇది కవ్వించడం తప్ప మరొకటి కాదు. ఎవరైనా ఇప్పుడు సిఐ అయినా కానీ ఒకవేళ పై ఆఫీసర్ లేనప్పుడు సరే ఇవ్వండి అని చెప్పేసి ఆయన తీసుకొని మామూలుగానే వెళ్ళిపోతే అది పెద్ద సమస్య కాదు. దాని తర్వాత ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది అది వేరే అంశం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పెద్దలు మేము ఇచ్చేటువంటి ఫిర్యాదులు తీసుకోలేదు, మా మీద వచ్చినటువంటి ఫిర్యాదులన్నిటి మీద వెంటనే ఎఫ్ఐఆర్లు చేస్తున్నారన్న. ఇక్కడ చట్టంలో ఒక వెసులుబాటు ఉంది. ఎవరైనా బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు పోలీస్ యంత్రాంగం కేసులు కనుక తీసుకోకపోయేట్లయితే, నమోదు చేయకపోతే కోర్టుల ద్వారా ప్రైవేట్ కేసులు నమోదు చేయించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎస్. అటువంటి ఆప్షన్ ని ఎందుకు ఎంచుకోకూడదు? ఏ పార్టీ అయినా, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా కానీ అటువంటి ఆప్షన్ కూడా ఉంది కదా. అది చేయకుండా ఒక రాజకీయ ప్రయోజనం కోసం ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తున్నారేమో అనేది అనిపిస్తా ఉంది. అది ఎక్కువ కాలం జనంలో ఆమోదం పొందదు అనేది కూడా నాకు. ఎస్. సంజయ్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. ఒక కేసు నమోదైంది. ఆ కేసు నమోదైన వ్యక్తి పరామర్శకు వెళ్తుంటే తీసుకెళ్లి అరెస్ట్ చేసి మరొక స్టేషన్లో కూర్చోబెట్టారు. హరీష్ రావు లాంటి మాజీ మంత్రి కానివ్వండి, లేకపోతే అదే పెద్ద అఫెన్స్ కాదు, కానీ అయినా సరే ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, ఇవన్నీ చూస్తుంటే దీన్ని కక్ష సాధింపు చర్య అనకి ఇంకేమంటారు అన్నది బీఆర్ఎస్ అడుగుతున్న ప్రశ్న. సార్, మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అందులో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని మీరు అనుకుంటున్నారా? గవర్నమెంట్ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, చట్టం మా చేతిలో లేదు సార్. శాంతి భద్రతల విషయంలో ఎవరికి కూడా ఇబ్బంది కలగొద్దు అని వాళ్ళ డిపార్ట్మెంట్ చేసుకుంటుంది. అంత మాత్రాన కక్ష సాధింపని వాళ్ళు అనుకుంటున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి కక్ష సాధింపులు, ఓటు రాజకీయాలు తెలియదు. ఎందుకంటే ప్రజలు విసిగిపోయి ఉన్నారు 10 సంవత్సరాలు. అంతకుముందు ఉద్యమం అని ఒక 5 సంవత్సరాలు. ఇవాళ 15 సంవత్సరాల జీవితాలు మొత్తం తారుమారైనాయి. ఇవాళ విద్యార్థులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, తెలంగాణ ప్రజలది. అయినా కూడా 5 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడి ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. కల్వకుంట్ల ఫ్యామిలీది పాత్ర లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న దాంట్లో అంతా కల్తీ వాళ్ళే ఉన్నారు. నిజామైన నికాసైన బీఆర్ఎస్ నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు లైఫ్ అనేది ఇవ్వలేదు. వాళ్ళు చేసిన దాంట్లో కూడా వీళ్ళొక ప్రతిఫలం కూడా వాళ్ళకి ఇవ్వలేదు. సో మేమనేది అంటే తెలంగాణ ప్రజలు వీళ్ళు ఇంత చేసినా కూడా కల్వకుంట్ల ఫ్యామిలీకి 10 సంవత్సరాలు అధికారం ఇచ్చింది తెలంగాణ ప్రజలు. ఇచ్చిన తర్వాత మీరు అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈ రోజు కవితమ్మ కూడా మాట్లాడుతుంది అంటే ఇక దయ్యాలు వేదాలు మంత్రిస్తాయి చూడండి, ఆ రకంగా మాట్లాడుతున్నారు. గతంలో మీ నాయన పాలనలో మీరు కూడా ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, కాంగ్రెస్ వాళ్ళని ఇష్టానుసారంగా అసలు బయటికి వెళ్లకుండా, అంటే కాంగ్రెస్ అనే కాదు, ఇప్పుడు ఊర్లలో మామూలుగా ఎంపీపీలు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చౌటుప్పల్లో ఒక ఎంపీపీని అయితే మధ్యరాత్రి మహిళనండి పార్టీ మారమని చెప్పేసి తనని నానా విధాలుగా ఇబ్బందులు పెట్టి అట్లా వాళ్ళని భయాభ్రంతులకు గురి చేసి వినకపోతే ఆ రకంగా చేసిన మేము అట్లా చేయలేదు సార్. మేము చెయ్యం కూడా, మాకు అంత అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చండి, రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నాయి దేశంలో, మరి బీజేపీ పార్టీ మీద ఒత్తిడి చేయాలి, కాంగ్రెస్ పార్టీ ప్రజల వైపున మాట్లాడాలి, ప్రజల గురించి ఆలోచించాలని మాకు ఒక అవకాశం. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి పైన 3 కేసులు నమోదు చేశారు. ఒకే ఇష్యూ పైన 3 కేసులు ఎలా నమోదు చేస్తారని చెప్పి హైకోర్టులు మొట్టికాయలు వేసాయన్నది బీఆర్ఎస్ ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తుంది. దీన్ని కక్ష సాధింపు చర్యనకి ఏమంటారు? అంటే మీరు అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో వందలాది కేసులు, అంటే వందలాది మీద వేలాది కేసులు పెట్టారు. మీరు ఒక్కొక్కరి మీద 30-40 కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. లగచర్ల ఘటనే దీనికి ఎగ్జాంపుల్ అని చెప్పి పట్నం నరేందర్ రెడ్డి మీద ఒకే ఇష్యూ మీద 3 కేసులు నమోదు చేసిన ఇష్యూని వాళ్ళు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. దాన్ని ఏమంటారు? సార్ నేను ఏమంటున్నా, 3 కాక 30 పెట్టుకుంటారు. అది కోర్టుకు పెట్టేటప్పుడు ఒక్కొక్క సెక్షన్ మీద, ఇప్పుడు ఒక్కొక్క మర్డర్ కేసు ఉంటుంది సార్, ఒక రేప్ కేసు ఉంటుంది, 10 కేసులు పెడతారు అందులో. అది కోర్టుకు సంబంధించి సెక్షన్ కేసులు 3 ఎఫ్ఐఆర్లు ఒకే దాంట్లో 10 సెక్షన్లు పెట్టిన ప్రాబ్లం లేదు కానీ బట్ ఒకే కేసు. వినండి సార్, ఎఫ్ఐఆర్ ఇప్పుడు కోర్టు ముట్టకాయలు వేసింది, మీరు చేసింది, మరి నిజంగా ఆయన చేసింది మంచి పనే అని చెప్పినప్పుడు కోర్టుకైతే తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈయన ఎవరనేది ఈయన ఇష్టానుసారంగా చేసి వీళ్ళు పిచ్చలు వీళ్ళు అది చేసేసి ప్రజలను రెచ్చగొట్టేసి సంవత్సరం కాలేదండి,
రెచ్చగొట్టేసి మళ్ళా తెలంగాణ ఉద్యమం లాగా ఉద్యమం లేపుదామంటున్నాను. తెలంగాణ ప్రజలు అట్లా రెడీగా లేరు. ఆయన నరేందర్ రెడ్డి గతంలో రేవంత్ రెడ్డి ఇప్పుడు మేము ఆ గతం గురించి చెప్పినాం అనుకోండి, మీరు కక్ష సాధింపు అంటారు. మేము ఏం చెప్పమంటారు చెప్పండి? మీరు మమ్మల్ని ప్రశ్న అడుగుతారు, మేము ఆన్సర్ చెప్తే ఇది కక్ష సాధింపు అంటారు. కానీ కక్ష సాధింపులు అనేది కాంగ్రెస్ పార్టీకి ఉండదని నేను వెరీ క్లారిటీగా చెప్తున్నాను. ఓకే, కక్ష సాధింపు ఒకటి సార్, కక్ష సాధింపు చేసినంత మాత్రం నేను అనేది ఏంటంటే ఒకటే చెప్తున్నాను సార్, తెలంగాణలో ప్రజలు ఎవరికి తీర్పిచ్చినా, బీఆర్ఎస్ కి ఇవ్వని, బీజేపీకి ఇవ్వని, కాంగ్రెస్ కి ఇవ్వని, ఎవరికి అధికారం ఇచ్చినా కూడా ప్రజల తరపున మనము మాట్లాడాలి తప్ప ఇవి ప్రజలను అంటే ప్రజలు పిచ్చోళ్ళు, వాళ్ళు పనిలేక ఓట్లు వేసిండ్రు అందుకని చెప్పేసి అధికారంలోకి వచ్చిరు అనే విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజలను హింసించకూడదు. మీరు ప్రజల తరపున కొట్లాడండి. మేము ఇచ్చిన హామీలను కానివ్వండి, మేము చేసే పనులను కానివ్వండి, మీకు ఒకవేళ ఉంటే సలహాలు సూచనలు ఇవ్వండి. మేము వద్దని మేము చెప్పట్లేదు. మీరు 10 సంవత్సరాలలో చెయ్యండి. 6 నెలల నుంచి 3 నెలల నుంచి వెనక మీరు అడగానే మేము చెయ్యం. మీరేం వేయలే మా కోట్లు. తెలంగాణ ప్రజలు వేసిరు, 10 సంవత్సరాలు మిమ్మల్ని భరించిరు. మాకు 1 ఇయర్ అయ్యింది. మేము 4 సంవత్సరాల అధికారంలో ఉంటాం. ఎవరు అవునన్నా కాదన్నా ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము గౌరవిస్తాము. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. ఒకవేళ మేము నెరవేర్చలేదు అనుకోండి, మేము నిజంగానే వాళ్ళకి అది కాదంటూ వాళ్ళకి ఇస్తారు కదా సార్. ఇప్పుడు రోడ్ల మీదకి రావాల్సిందంటే ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం 7 సంవత్సరాలు సార్ వచ్చిన ఆ 10 సంవత్సరాలలో వచ్చిన 1 సంవత్సరంలోనే ఆ రేషన్ కార్డులు ఇచ్చింది. 7 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వలేదు. చూడండి. అయితే దాని మీద డిస్కస్ చేద్దాము. మనతో పాటు కర్ణ అరవింద్ గారు, బీఆర్ఎస్ నాయకులు మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. అరవింద్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. ఇవాళ మనం చూస్తున్నాము, మీరే రెచ్చగొడతారు. రెచ్చగొట్టిన తర్వాత అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు ముందు జాగ్రత్త చర్య ఎవరన్నా అదుపులోకి తీసుకున్నా, అరెస్ట్ చేసినా, అక్కడి నుంచి తరలించినా సరే వెంటనే కేసులు ఎమర్జెన్సీ అంటూ మీరు గగ్గోలు పెట్టేస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదన. ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్గా ఉందా? గతంలో ఉద్యమ సమయంలో పెట్టుకున్న కేసులకు వచ్చిన ఆ క్రెడిట్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చేస్తే అలాంటి క్రెడిట్ వస్తుందని ఆలోచిస్తున్నారా? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలిద్దరికి మనసునిండా దండలు సార్, నమస్కారాలు. మొన్న కౌశిక్ రెడ్డి గారు చాలా స్పష్టంగా, నేను కూడా అక్కడే ఉన్నాను సార్. కౌశిక్ రెడ్డి గారు ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏసీపీ గారు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు. అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి అక్కడికి మేము పోయినటువంటి సందర్భంలో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ గారికి పోయేసరికి సారు క్యాబిన్ కి పోతే తను లేనటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడి నుంచి ఫోన్ చేస్తే తను ఏమన్నారంటే, సీఎం గారి బందోబస్తు ఉంది, నేను అక్కడికి పోయినను, మీరు సిఐ గారు ఉన్నారు, ఆయన కంప్లైంట్ ఇవ్వండి అనేటువంటి విషయాన్ని ఏసీపీ గారు ఫోన్ లో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే నేను ఒక 15 నిమిషాల లోపల నేను వస్తాను, మీరు అక్కడే వెయిట్ చేయండి అనేటువంటి విషయాన్ని కూడా తను చెప్పిండ్రు సార్. తను చెప్పేటువంటి క్రమంలో ఏమన్నారు అనేటువంటి విషయాన్ని మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అట్లనే మాట్లాడతారన్నా, తప్పించుకునేటువంటివి పోయేటువంటి దాంట్లో వాళ్ళు ఉంటారు, 15 నిమిషాలలో రారు, సీఎం గారి ప్రోగ్రాము 5 గంటల వరకు ఉన్నది, అప్పటి వరకు కూడా వాళ్ళు రారు అనేటువంటి విషయాన్ని వేరే పార్టీకి వేరే వ్యక్తులు చెప్తే, అక్కడి నుండి సిఐ గారి దగ్గరకు పోయేటువంటి క్రమంలో మేము ఎట్లుంటదంటే సార్, స్ట్రైట్ గానేమో పోలీస్ స్టేషన్ ఉంటుంది, రైట్ సైడ్ లోనేమో ఏసీపీ గారి క్యాంప్ ఆఫీస్ ఉంటది. ఫస్ట్ ఏసీపీ గారి క్యాంప్ ఆఫీస్ దగ్గరకు పోయి అక్కడికి క్యాంప్ ఆఫీస్ లోకి పోయిన తర్వాత సార్ లేడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాక అక్కడి నుంచి ఫోన్ చేస్తే తను ఒక 15 నిమిషాల లోపల వస్తాను అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పిన తర్వాత, ఒకవేళ మీకు అర్జెంట్ కనుక ఉంటే అక్కడ సిఐ గారు ఉన్నారు, ఆయనకి ఇవ్వండి అనేటువంటి విషయం చెప్పిండ్రు సార్. రైట్. చెప్తే మేము బయటికి వెళ్లే లోపే సార్ అక్కడి నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం, సిఐ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం. అంటే వెళ్ళిపోయేలాంటి ప్రయత్నం మేబీ కరెక్ట్ వర్డ్ ఏమో, పారిపోయే ప్రయత్నం అన్న వర్డ్ మనం మేబీ యూజ్ చేయదేమో సార్. పారిపోయే ప్రయత్నం అనే వర్డ్ మనం యూజ్ చేయకూడదేమో అంటున్నా, వెళ్ళిపోయే ప్రయత్నం అనే వరకు ఓకే. సరే, ఓకే. అక్కడి నుంచి తను వెళ్ళిపోయింది సార్. తను వెళ్ళిపోయి అంటే ఏమని చెప్తా ఉన్నాడు అంటే, సీఎం గారి ప్రోగ్రామ్ ఉంది, నేను వెళ్తున్నాను అనేటువంటి విషయాన్ని తను చెప్పిండ్రు సార్. వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు తర్వాత కౌశిక్ రెడ్డి గారు వారిని అడ్డుకొని, సార్ మేము ప్రజాస్వామిక బద్ధంగా నాకు ఫోన్ ట్యాపింగ్ జరుగుతా ఉన్నది, నా వ్యక్తిగత జీవితానికి భంగం జరుగుతా ఉన్నది, మీరు దీనికి సంబంధించి నేను ఒక
కేసు పెట్టదలుచుకున్నాను, దయచేసి నా రిప్రజెంటేషన్ తీసుకోండి అనేటువంటి విషయాన్ని తను మాట్లాడింది. రైట్. తను మాట్లాడినటువంటి తర్వాత తను తీసుకున్నారు సార్, సిఐ గారు తీసుకున్నారు. సిఐ గారు పోతా ఉంటే నాకు అర్జెంట్ ఉంది, ఒక్క నిమిషం పాటు సార్, ఇవాళ మినిమం కటెసీగా సార్, ఇవాళ ఒక నిమిషం పాటు అక్కడ తను ఎమ్మెల్యేగా వచ్చేటువంటి క్రమంలో ఒక నిమిషం పాటు లోపలికి వచ్చి ఆయన కేసు ఏదైతే ఏమంటారు ఈ పిటిషన్ ఇస్తా ఉన్నాడో ఆ పిటిషన్ తీసుకొని దానికి రిటర్న్ ఒక నిమిషం ఇచ్చేస్తే ఇక అది పోయేదే కాదు కదా సార్, అంతే కదా, ఈ గొడవ జరిగేదే కాదు కదా. కానీ ఇప్పుడు అక్కడ రెండు మూడు విషయాలు ఉన్నాయి అంటే దీనికి సమాధానం చెప్పాలి. మొదటిది, సీఎం సెక్యూరిటీ అన్నది హైయెస్ట్ ప్రోటోకాల్. ఎందుకంటే ఆయన పరిధిలో ఉంది కాబట్టి మేబీ కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేగా మనము కాదని చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చిన పని కూడా చాలా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, అది రెండు కాదనట్లేదు. కానీ సీఎం బందోబస్తు మీద వెళ్తున్నా, లేదంటే సీఎం హైయెస్ట్ ప్రియారిటీ ఉన్న ఆ కేసు మీద వెళ్తున్నా అన్నప్పుడు కొద్దిగా మీరు ఇంకొకసారి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిండొచ్చు కదా, ఎందుకు ఆ రోజే ఇవ్వాల్సిన అవసరం ఎందుకు? హరీష్ రావు మీద చక్రధర్ గౌడ్ అని ఒక ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసు మీద ఒక ఆరోపణ చేస్తాడు. ఆ నెక్స్ట్ డే మీరు వచ్చి మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతుందని చెప్పి మీరు కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇదంతా ఆ పొలిటిసైజ్ చేసేందుకు జరిగిన ఒక ప్రయత్నంగా దాన్ని చూడాల్సిన అవసరం లేదంటారా? అయితే నేనేమంటా ఉన్నాను సార్, ఇవాళ నిజంగా తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతా ఉందా, నిజంగా కౌశిక్ రెడ్డి గారు చేస్తా ఉందా అనేటువంటి దాన్ని వాళ్ళు దర్యాప్తు చేస్తే ఆ విషయాన్ని బయటపడుతుంది. నిజంగా ఎవరు ట్యాపింగ్ చేస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని నేను చేయలేను, అది పోలీస్ వ్యవస్థ చేయాల్సినటువంటి పని. అది నిజంగా కూడా వాళ్ళు చేస్తా ఉన్నారా అనేటువంటి బయట ఎప్పుడు పడుతుంది అంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మాత్రమే బయటపడుతుంది. అయితే ఇక్కడ ఏం జరిగినటువంటి పరిస్థితి ఉందంటే సీఎం గారి ప్రోగ్రాం 5 గంటలకు ఉంటుంది సార్. అక్కడికి పాడి కౌశిక్ రెడ్డి గారికి ఏసీపీ గారు 3 గంటలకు అపాయింట్మెంట్ ఇస్తాడు సార్. 3 గంటల ప్రాంతంగా సరిగ్గా 3 గంటల 5 నిమిషాలకు అక్కడికి పోయినటువంటి పరిస్థితి ఉంది సార్. అయితే అక్కడికి పోయినటువంటి క్రమంలో తను లేకపోతే ఆల్టర్నేట్ గా సిఐ గారు ఉంటారు కాబట్టి హెడ్ ఆఫ్ ది హౌస్ ఆయన్నే కాబట్టి ఆయనకు ఇచ్చేటువంటి దాంట్లో తను వెళ్ళిపోయేటువంటి తను అంటే సరే బందోబస్తు పోతున్నాడా లేకపోతే భోజనానికి పోతుండా అనేటువంటి విషయం మాకైతే తెలియదు. కాకుంటే ఆపితే నేను బందోబస్తుకి వెళ్తున్నా అనేటువంటి విషయం చెప్పిండ్రు. అయితే అక్కడ ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్రకారం సీఎం గారి ప్రోగ్రామ్ 5 గంటల 10 నిమిషాలకు ప్రోగ్రామ్ ఉంది సార్. అంటే ఇది 2 ఎర్లీ అవుతుంది సార్. మీరు ఇంత పొద్దున్న పోనటువంటి పరిస్థితి ఉంటది. కనీసం మా దాన్ని తీసుకోండి అనేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పిండ్రు కానీ వేరొక మాట మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది సార్. ఎస్ కోటేశ్వరరావు గారు, సో మన గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే కొద్దిగా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే కర్ణారవింద్ అక్కడే ఉన్నారని చెప్తున్నారు కాబట్టి ఒక 5 నిమిషాలు ఆగి ఆ పిటిషన్ ఏదో తీసుకొని దానికి ఒక సమాధానం చెప్పి వెళ్ళిపోతే ఈ సమస్య మొత్తం వచ్చేది కాదు. సరే, బీఆర్ఎస్ నాయకులు ఆయన పారిపోతున్నాడు అన్న పదాన్ని రిపిటేటివ్గా వాడారు, బట్ అయినా సరే మనము వెళ్ళిపోతున్నాడు అన్న పదానికి కన్ఫైన్ అయినా సరే అంత అర్జెంటుగా వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఏసీపీ ఒక అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు కంపల్సరీ సీఎం సంబంధించిన ఏదైతే ప్రోటోకాల్ సంబంధించిన ఈ వర్క్లు ఏవైతే ఉంటాయో అవి ముందుగా చెప్తారు కాబట్టి 3 o'clock అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఏసీపీ ఆలోచించాల్సింది కనీసం సిఐ ఒక 2 నిమిషాలు ఆగే తీసుకుని వెళ్ళుంటే ఈ మొత్తం ఈ రక్కస్ అయ్యే అవకాశం లేకుండా ఉంటే దాన్ని నిరోధించడంలో పోలీసులు ఏమన్నా ఫెయిల్ అయ్యారా అన్నంటే ఏమంటారు? నేను ముందే చెప్పాను, సిఐ ఏసీపీ లేనప్పుడు సిఐ ఉన్నప్పుడు సిఐ తీసుకోవచ్చు, అదేమి తీసుకోకూడదని ఏమి లేదు కదా. అవును, వచ్చిందో ఎమ్మెల్యే కనుక కనీసం మినిమం కర్టసీ పాటించి దాన్ని తీసుకొని ఓకే సార్ నేను ఏసీపీ గారికి. సంజయ్ రెడ్డి మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టుంది, మీరు మాట్లాడుతుంది మాకు వినిపించట్లేదు. సారీ, మీరే సార్ సంజయ్ రెడ్డి గారు ఎస్ సంజయ్ రెడ్డి గారు వాయిస్ మనకి వినిపించట్లేదు. ఎస్ ఎస్ మేడం, మీరు మ్యూట్ లో ఉన్నట్టుంది సార్. కోటేశ్వర మీరు కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. కాదు సార్, మీరు కాదు సార్, సంధ్య గారిది. ఎస్ కోటేశ్వర గారు. ఎస్ కోటేశ్వర మీరు ఏదో మాట్లాడుతున్నారు నాకు వినిపించట్లేదు అందుకని జస్ట్ ఎస్ కోటేశ్వర గారు. వినిపిస్తాను సార్ చెప్పండి. నేను ముందే చెప్పినట్టుగా ఏసీపీ లేనప్పుడు సిఐఏ ఆయన ఏంటి సార్ అని చెప్పేసి ఆయనే చొరవగా వెళ్ళి అడగొచ్చు. లేకపోయేట్లయితే ఎమ్మెల్యే ఇచ్చినటువంటి దాన్ని తీసుకొని ఏసీపీకి ఫార్వర్డ్ చేస్తానని చెప్పుంటే ఇంత రచ్చ జరిగి ఉండేటువంటిది కాదు. అందువల్ల మరి సిఐ ఎందుకు ఆ విధంగా ప్రవర్తించారు అనేటువంటిది. ఎందుకంటే ఇప్పుడు సిఐ అంటే చిన్న వ్యక్తి కాదు, ఏదో ఒక కానిస్టేబుల్ అంటే సరే అతనికి తెలియదు లేకపోతే ఇంకో విధంగా అనుకోవచ్చు.
ఏసీపీ తర్వాత బాధ్యుడిగా ఉన్నటువంటి సిఐ ఆ విధంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ కౌశిక్ రెడ్డి దగ్గర తీసుకొని ఇట్లా చేస్తే మరి ఏసీపీ నుంచి మందలింపులు వస్తాయనో లేకపోతే అధికార పక్షాల నుంచి ఏదైనా విమర్శలు వస్తాయని ఏమన్నా భయపడ్డారా? ఒకవేళ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ కూడా అదే. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ ఇవాళ పోలీసులు స్వతహాగా వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే అంతకుముందు రూల్ ఆఫ్ లా చూసుకోవాల్సింది, ఇప్పుడు కాస్త వీళ్ళకి సంబంధించిన రూల్స్ని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఎందుకంటే హరీష్ రావు మీద కేసు బుక్ అయింది, నెక్స్ట్ డే వీళ్ళు వచ్చి కేసు పెట్టాలంటున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటికే కీలకమైన దశలో ఉండి ఆగిపోయింది ఆల్మోస్ట్ అది. సో ఇవన్నిటిని బేరీజ్ వేసుకొని పోలీసు యంత్రాంగం కానీ లేదా ఇతర పౌర యంత్రాంగం కానీ మెచ్యూరిటీని పాటించకపోయేట్లయితే ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తాయి. రెండోది, ఇది డెఫినెట్ గా ప్రతిపక్షం కానీ లేదా ఎవరికైనా కానీ చూసేటువంటి వాళ్ళకి కావాలని పోలీసు యంత్రాంగం ఇట్లా ప్రవర్తిస్తుంది అనేటువంటి అభిప్రాయానికి తావిస్తుంది. నేనేమంటున్నానంటే దీని ద్వారా అధికార పక్షం కానీ పోలీసు యంత్రాంగం కానీ లేదా ప్రభుత్వం కానీ బాగున్నది ఏమిటి? వాళ్ళు సాధించింది ఏమిటి? రచ్చ తప్ప మరొక గాలికి పోయేదాన్ని తమ మీద మరొక దాన్ని తమ తల మీద వేసుకోవడం తప్ప దీనిలో సాధించింది ఏమీ లేదు. ఇటువంటి పునరావృతం కాకూడదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అయితే సంజయ్ రెడ్డి గారు ఇక్కడ ఒక ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఒక పెద్ద భూతాన్ని మీరు ఓపెన్ చేశారు, ఆ తర్వాత ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోయింది అది. సరే, హరీష్ రావు మీద చక్రధర్ గౌడ్ కట్టిన కేసు ఏంటంటే అది కోర్టు నుంచి రెఫర్ వచ్చింది కాబట్టి కంపల్సరీ కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ కౌశిక్ రెడ్డి ఇచ్చిన కేసును కూడా మీరు ఒకవేళ నమోదు చేస్తే మరొకసారి దాని మీద చర్చ జరిగే అవకాశం ఉంది. మేబీ బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఇప్పటికే వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయేమో, ఆ విషయం బయటపడుతుందనే భయంతోనే ఈ కేసు పెట్టకుండా ఓవైపు పోలీసులు, అది జరగకుండా మీ ప్రభుత్వము ప్రయత్నిస్తుంది అనేది ఒక వాదన వినిపిస్తుంది. ఏమంటారు? ఆ ఫోన్ ట్యాపింగ్ భూతం ఏమైనా మీకు చుట్టుకుంటుందన్న భయం వేసిందా? సరే, ఒకటి చెప్పమా, ఇది మా చేతిలో ఉండదు సార్. మీకు చాలా సార్లు చెప్పినాం, చట్టాన్ని మా చేతిలో ఎట్లా తీసుకుంటాను చెప్పండి. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారి విషయంలో ఆయన ఒక పెద్ద హీరో కావాలి. ఇంతకుముందు కౌశిక్ రెడ్డి అంటే ఎవరికైనా తెలుసా అండి? మామూలుగా నార్మల్గా అందరు తెలిసినట్టు తెలుసు. వాళ్ళ కౌశిక్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలి, విధ్వంసాలు సృష్టించాలి, నెక్స్ట్ గవర్నమెంట్లో నాకు ఒక మంత్రి పదవి కావాలి, కేసీఆర్ గారు మెప్పు పొందాలి అని కాదు. ఇవన్నీ వాళ్ళు ఊహాగానంలో ప్రతిదీ పోలీస్ డిపార్ట్మెంట్ని వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ ని పిఆర్ఎస్ పార్టీ గ్రూప్ లో పెట్టుకొని రికార్డ్ సిస్టాలు ఇవన్నీ కూడా చేసిండ్రు. ఇది అవునన్నా కాదన్నా అరెస్ట్ కూడా చేసిండ్రు. కొంతమందికి మీద ఆరోపణలు ఉన్నాయి, కొంతమంది అవి తేలవాల్సిన అవసరం కూడా ఉంది. సేమ్ మేము అట్లనే ఇప్పుడు దొంగలకు ఎవరి దొంగ అంటే గుడ్డబట్టలు దొంగ అంటాడు చూడండి, మేము చేసినాం కదా వాళ్ళు కూడా గట్లనే చేస్తున్నారేమో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. కానీ అది ఏది మాట్లాడినా ఆరోపణలు మాత్రమే. మీరు ఆ రకంగా మాట్లాడేసి బాధ్యులు మీరే కదా. మేబీ పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకునే సార్, మీరు డిపార్ట్మెంట్ కి గవర్నమెంట్ సంబంధం ఉంటుందా సార్? ఒక మాట చెప్పండి. ఇప్పుడు అధికారులు ఉన్నారు, వినండి సార్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అధికారులు అనేది వాళ్ళు శాశ్వతంగా అంటే వాళ్ళు పదవి వివరణ వరకు వాళ్ళు ఉంటారు. కానీ పార్టీలు అలా ఉండదు, శాశ్వతం ఉండదు. గవర్నమెంట్ అనేది 5 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు. మీరు ఊహించుకున్నంత మాత్రాన ఊహాగానాలకు మీరు సమాధానాలు చెప్పాలంటే మేము చెప్పలేము. మేము చెప్పేది ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రజల ముందు ప్రజలను రెచ్చగొట్టాలి. ఎందుకంటే తెలంగాణ నిన్న చెప్తున్నారు కదా, ఉద్యమాలు మాకేం కొత్త కాదు, మేము అది శవాల మీద పేలాలు ఏరుకొని మేము తింటాము, మాకు ఇదేం పెద్ద కొత్త కాదని చెప్తున్నారు. వాస్తవమే, అందరికి తెలుసు. కిరోసిన్ డబ్బాలు ఉంటాయి కానీ అగ్గిపెట్టెలు ఉండవు, ప్లాన్తో వస్తారు. ఇప్పుడు కూడా ప్రజలను రెచ్చగొట్టాలి. ఎందుకు రెచ్చగొట్టాలి? ప్రజలను ఏదో ఒక రకంగా సింపతి తెచ్చుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ పడుకుంటుంది, దాన్ని లేపాలి అంటే ఏదో ఒకటి చేసి. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక హార్ట్ స్టేజ్కి వచ్చింది. ఇవాళ పోలీసుల మీద ఎంతైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో ఆ పోలీసు వ్యవస్థను నడిపే హోమ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆ వ్యవస్థని చేతిలో పెట్టుకున్న సీఎం గారి మీద కానివ్వండి, సేమ్ అదే ఆరోపణలు కానివ్వండి, లేకపోతే ఆ విమర్శలు వస్తాయి. వాడికి సమాధానం చెప్పాలి అంటే అది ముందుకెళ్ళలేని పరిస్థితుల్లో ఇలాంటి కేసులు కొత్త వస్తాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు మీద, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో అప్పుడు మీ నాయకులు కూడా దాంట్లో సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది. భయంతోనే మీరు ముందుకెళ్ళట్లేదు అనేది మేము ఏమంటున్నాం సార్, మీరు అడిగిన దానికి మేము సమాధానం చెప్పమనట్లేదు. చట్టం తన పని తను చేసుకుంటుంది. ఒక్కొక్కసారి కేసు అనేది 2 రోజులు ఆగొచ్చు, కానీ శాశ్వతంగా ఆగదు. ఏదైనా ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ చేసిండు, కొంతమంది మీరు చూస్తున్నారు. కాల్ రికార్డ్ అనేది ఒక్కరికి జరిగింది కాదు, ఒక్క రోజు జరిగింది కాదు, అనునిత్యం జరిగింది. ఆ రికార్డులతోనే ఊహాగానాలతోనే గవర్నమెంట్ నెట్టుకుంటూ అందరినీ ముందుకు తీసుకుపోయిన చరిత్ర కేసీఆర్ గారు. ఒక్క రోజులో ఆ పాపం ఒక్క రోజులో గడుపుకునేది కాదు. అది బ్రేక్ పడవచ్చు, కొన్ని టైమింగ్ ఉండొచ్చు, ఇంకొక మీద ఆరోపణ రావచ్చు. ఇవన్నీ ఎట్లుంటదంటే చకచక మనం మాట్లాడినంత ఈజీగా ఉండదు.
అంత మాత్రాన ఎవరినో మనం సేవ్ చేయాలి, ఇంకెవరినో మనం సేవ్ చేయాలనే ఆలోచన కూడా ఏ పార్టీ కూడా లేదు. అయితే ఒక ఎవరికి పాయింట్ అవసరం చెప్పండి, లేదు. నిజంగానే ఒక శాసనసభ్యుడు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కేసు బుక్ చేయడంలోనే ఇంత సమస్యలు వస్తున్నాయన్న ఒక ఆరోపణ వినిపిస్తున్న నేపథ్యంలో ఆ సీఏ మీద కానీ ఏసీపీ మీద కానీ చర్యలు తీసుకునే ధైర్యం ప్రభుత్వం చేస్తుందా? సార్ ఒకటి, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే అయితే చట్టం ముందు ఎమ్మెల్యే అయినా సీఎం అయినా పిఎం అయినా చట్టం ముందు అందరూ ఒకటే. ఆయన ఎమ్మెల్యే అయితే ఎవరికి ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే ఉండొచ్చు. గతంలో మాజీ సీఎంలు కూడా అరెస్ట్ అయింది. ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చు మీరు, కానీ ఆయన ఒక విజ్ఞప్తి ఆరోపణలు వస్తాయి సార్. ఒకటి, ఒక విజ్ఞప్తి చేయడానికి చాలా వెళ్ళారు. సందర్భంలో మాజీ సీఎంలు కూడా పోలీస్ స్టేషన్ లో పడిగాలు కాచిరు. చట్టం ముందు ఎవరు సార్? ఒక్క నిమిషం, చట్టం ముందు ఎవరు? చట్టం ముందు అందరు సమానమే. అది మనం ఊహించుకుంటున్నాం. ఆయన మాజీ ఎమ్మెల్యే, ఎట్ ప్రజెంట్ ఎమ్మెల్యే, మంత్రి, వీళ్ళ అది మేమంటే గతంలో మాజీ ఎమ్మెల్యేలు మాజీ మినిస్టర్లు కూడా పోలీస్ స్టేషన్ల ముందర కావాలి కాసి 5 గంటల వరకు కూడా కూర్చురు. అవన్నీ ఎట్లుంటది అంటే ప్రతిదీ కాంగ్రెస్ పార్టీకి సంబంధం అంటే మేము ఎట్లా చెప్పగలుగుతాం చెప్పండి? అలాంటిది ఉండదు అని నేను చెప్తున్నాం క్లారిటీగా. ప్రజలు మాకు అవకాశం ఇచ్చింది, దుర్వినియోగం చెయ్యము. చట్టం పని తను చేసుకుంటా పోతుంది. అందులో రేవంత్ రెడ్డి గారి కక్షపూరితం అంటే రేవంత్ రెడ్డి గారిని ఎంత టార్చర్ చేసిరు, ఎంత చేసిరు, మమ్మల్ని చేస్తారేమని చెప్పేసి మీరు భయాభ్రాంతులకు గురైపోయి మీరు అభద్రత భావంతో బ్రతుకుతున్నారు. రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ ఇస్తే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నాడు, తెలంగాణ ప్రజలను టార్గెట్ చేసినాడు. తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే సీఎం అయ్యిండు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు మీరు నేనే వేస్తావు కాలేదు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి విధానాన్ని ఎన్నుకున్నారు. వాళ్ళంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఏమైనా అన్నారు అనుకోండి, ప్రజలే అది అవుతారు. నేను ఒకటే చెప్తున్నా, 10 సంవత్సరాలు కేసీఆర్ గారిని మెచ్చుకున్నారు, మంచిగా ఉంది పాలన అనుకున్నారు. తర్వాత మూడోసారి అవకాశం ఇవ్వలేదు. ప్రజల ముందు మనం ఎంత అండి, ప్రజలని మనము రైట్ కంటిన్యూ అరవింద్ గారు సార్. ఇక్కడ మీరు సమాధానం చెప్పాలి. ఒకటి సార్, ఎవరు ఏది మాట్లాడినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా మీకైతే తెలుసు సార్. ప్రతి నిమిషం మీరు మానిటర్ చేస్తా ఉన్నారు. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలనని తలపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారి పాలన చూసినాం సార్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాలన చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలన చూసినాం, రోషయ్య గారి పాలన కూడా చూసినాం. కానీ వాళ్ళందరినీ కలిపితే కూడా ఇంకా ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యము, ఇంకా ఎక్కువ వెన్నుపోటు పొడిచేటువంటి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంది సార్. ఆయన చివరి వరకు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చివరి వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు దానిపైన పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆయనకే అధికార పగ్గాలు తెలంగాణ ప్రజలు కట్టబెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దీన్ని విధ్వంసం చేయాలి అని చెప్పి విధ్వంసం కాదు పోలీసులకు కొద్దిగా మేము లిబర్టీ ఇస్తున్నాము, ఉద్యమంలో ఉన్నారు. దయచేసి ఎప్పుడన్నా ఇట్లాంటి నిర్బంధం నిరక్షిసం ఇవాళ ఎమ్మెల్యే గారే సార్, ఇవాళ పోలీస్ స్టేషన్ లా ఏమని చెప్తారు సార్, 100 ఫోన్ కొట్టుండ్రి, 100కు డైల్ చేయండి, మీకు మేము ఉంటాము సుమా అనేటువంటి విషయం చెప్తారు. కానీ ఇవాళ సాక్షాత్తు ఎమ్మెల్యే గారే ఇవాళ ఆయన ఏం మాట్లాడండి సార్ అంటే, నాకు ఇవాళ నేను ప్రజాప్రతినిధి, సరే ఒక మాట ఏమని మాట్లాడిందంటే, నేను ప్రజాప్రతినిధిని, మీకు రూల్ బుక్ లో ఉంటది, అసెంబ్లీ రూల్ బుక్ లో ఉంటది, ఇవాళ ఒకవేళ ఎమ్మెల్యే కనుక ఏ ఆఫీసర్ దగ్గర పోయినా రిసీవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీది, కానీ మీరు ఎట్లా వెళ్ళిపోతారు అని చెప్పి అడిగితే తప్పవుతుందా సార్? ఈ ప్రజాస్వామ్యంలో ఏది అడగొద్దా సార్? ప్రశ్నించండి కానీ బెదిరించొద్దండి అన్నది కదా ఇప్పుడు పోలీసులు అంటుంది. ప్రశ్నించండి, మీరు సమాధానం చెప్తాం, కానీ నేను ఎమ్మెల్యేని కాబట్టి మీరు ప్రోటోకాల్ పాటించాలి, లేకపోతే నేను వచ్చేంత వరకు ఆగాలి. బెదిరియలేదు సార్ దయచేసి బెదిరి ఇవాళ ఆ నలుగురు మధ్యలో 4 గోడల మధ్యలో ఉన్నటువంటి విషయం ఎవరికి తెలుస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అయినా కొద్దిగా ఆవేశంగా అని అంటే ఎట్లా అంటే సార్, ఇవాళ ఏసీపీ గారేమో 3 గంటలకు టైం ఇస్తాడు, సార్ దగ్గరకు వచ్చేసరికి సార్ ఏమో ఉండరు, అక్కడ సిఐ గారికి ఇయ్యమని చెప్పి అని అంటారు, సిఐ గారికి ఇద్దామని చెప్పి సార్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ గేట్ కి వెళ్ళి రైట్ సైడ్ లో ఏసీపీ గారు క్యాంప్ ఆఫీస్ ఉంటుంది, స్ట్రైట్ గానేమో పోలీస్ స్టేషన్ ఉంటుంది సార్. ఆ స్ట్రైట్ గా పోలీస్ స్టేషన్ దాంట్లో ఫస్ట్ లెఫ్ట్ లో సిఐ గారి క్యాబిన్ ఉంటుంది. దయచేసి నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, ఆ ఏసీపీ గారి దగ్గరకు పోతే అక్కడ ఆయన ఉండరు, ఆయనకు ఫోన్ చేస్తేనేమో సిఐ గారి దగ్గర పోమంటారు, సిఐ గారి దగ్గర పోతుంటే సిఐ గారి వెహికల్ ఏమో పోతుంటది. ఎందుకంటే అక్కడికి ఒక 50 నుంచి 60 మంది
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అదే అదే నెక్స్ట్ నా ప్రశ్న అదే మీరు కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారు, మీరు కంప్లైంట్ ఆయనతో పాటు వచ్చిండ్రు సార్. అదే అంటున్నా, మీరు కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారు. వినండి సార్, వినండి. ఎవ్వరు కూడా సార్ ఒక్క మాట సార్ దయచేసి, ఎవ్వరు కూడా లోపలికి కొంతమంది మాత్రమే, ఒక ముఖ్యమైనటువంటి ఒక 4, 5, 8 మంది లోపు మాత్రమే, 8కి లోపు ఒక 10 మంది లోపు మాత్రమే లోపలికి పోయారు. మిగతా వాళ్ళు సైలెంట్ గా ఒక దగ్గర ఉన్నారు. ఎందుకు అంటే ఆయన ఎమ్మెల్యే గారు వస్తుంది కాబట్టి ఆయన ఫాలోవర్స్, ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఆయన అభిమానులు, కార్యకర్తలు వాళ్ళందరూ కూడా అడిగిపోయారు. పోతే ఆడ బెదిరియలేదు సార్, దయచేసి బెదిరియలేదు. ఏమంటానంటే మీరు కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారు, ఎమ్మెల్యే గారు వెళ్ళొచ్చు, ఎమ్మెల్యే గారితో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఉంటారు, లేదా ఆ నియోజకవర్గం, ఎందుకంటే ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కాదు కాబట్టి ఆ స్థానిక నియోజకవర్గం సంబంధించిన ఎవరైనా నాయకులు ఉంటే ఒకరిద్దరు రావడం ఓకే. 40-50 మంది వెళ్ళిపోయి ఆ కంప్లైంట్ అంత అంటే గ్రాండ్యూరా, లేకపోతే అంత దానికి ఉన్న విషయం ఉందా, అంత విషయం ఉందా అన్న ఒక ప్రశ్న. ఎందుకు అంతమంది వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఉంది? 2 వెళ్ళి ఇచ్చేసి వస్తాయని తీసుకునే వాళ్ళేమో. మీరు 50 మంది వెళ్ళిపోయేటప్పటికే మేబీ ఆ సిఐ కూడా భయపడ్డారేమో. ఇవాళ సిఐ గారు ఎందుకు భయపడతారు సార్? ఇవాళ ఒకవేళ ఆ దాంట్లో విషయం ఉందా, ఆ దాంట్లో విషయం లేదా అని మనం ఒకవేళ చర్చించుకుంటే గనక అక్కడ దర్యాప్తు ఎవరు చేయాలి అనుకుంటే తప్పకుండా పోలీసు వ్యవస్థనే దాన్ని దర్యాప్తు చేయాలి. నిజంగా ఇది జరిగిందా జరగలేదా అనేటువంటి నిర్ధారణ వాళ్ళే చేయాలి సార్. ఇవాళ మీరు నేను చేయాల్సింది కాదు, అది మనతో అయ్యేటువంటి పని కూడా కాదు. కాబట్టి ఇవాళ దాన్ని తీసుకొని తను కూడా ఒకటే విషయం ఏం చెప్పినారంటే, ఈ 5 నిమిషాల పాటు నీకు ఎందుకు సార్ అనవసరంగా, మీరు 1 నిమిషం వచ్చి మా పిటిషన్ తీసుకొని మాకు మళ్ళీ వెళ్ళిపోతే మీ పని మీకు ఒక 2 నిమిషాలలో అయిపోయేటువంటి పని చేసిండ్రు అనేటువంటి విషయాన్ని శాంతంగా కౌశిక్ రెడ్డి చెప్తారంటారా? వాస్తవం వేరు, అవాస్తవం వేరు సార్. నిజం నిద్రలేసే లోపు అబద్ధం ఊరంతా చుట్టూ వస్తుంది. కాబట్టి ఇలా వాస్తవం ఏంది అనేటువంటి పరిస్థితి నాకు తెలుసు కాబట్టి నేను ఆ విషయాన్ని చెప్పొచ్చిన కాబట్టి వేరే ఒక ఉద్దేశం లేదు సార్. కానీ అక్కడ ఒకవేళ ఆయనకు అదయ్యి ఆయనను అరెస్ట్ చేస్తే, హరీష్ రావు గారికి ఫోన్ చేస్తే హరీష్ రావు గారిని మేము దొంగలమా సార్, దొంగతనాలు ఏమైనా చేస్తామా, లేకుంటే ఇంకేదైనా పనులు చేస్తామా? ఇవాళ మహిళా నాయకులను చూస్తలేరు, ఒకరి మోకిళ్ళ కాడ, ఒకరి షాద్ నగర్ లో, ఒకరి శంషాబాద్ లో. ఏంది సార్ ఇది? ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత నిజంగానే ఒక నాయకుడి మీద కేసు నమోదయ్యి ఆ అరెస్టుకు సంబంధించి పరామర్శకు వచ్చిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవసరం ఉందా? ఏదైతే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రయత్నం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ పాలన రాష్ట్రంలో నడిపిస్తుంది అని, దానిపైన నిజమా అబద్ధం అనే విషయం పైన కూడా మనం చర్చిస్తాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. స్టేట్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ వ్యూస్. కోటేశ్వర గారు, కంక్లూజన్ వైపు వెళ్దాము. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వాళ్ళ నాయకులు ఆ మధ్యలో జరుగుతున్న రాజకీయాలన్న దానిపైన మనం చర్చిస్తూ వస్తున్నాం. కానీ ఇదే సందర్భంలో పోలీసు ఇందులో ఏమైనా స్కేప్ గోట్స్ అవుతున్నారా, లేకపోతే వాళ్ళు ఏమైనా దీని మీద ఇబ్బంది పడుతున్నారా అన్నది ఒక ప్రశ్న అవుతుంది. ఎందుకంటే కరవమంటే పాపం, కోపం విడవమంటే పాము కోపం. ఆ పరిస్థితుల్లో ఏమైనా పోలీసులు ఉన్నారా? నిజంగానే వాళ్ళు అంత నిజాయితీగా ముందుకు వెళ్దామనుకున్నా, లేకపోతే అంత ఫ్రీడమ్గా ముందుకు వెళ్దామన్నా సరే అవకాశం ఉందా అన్నది ఒక ప్రశ్న. ఎమర్జెన్సీ అనే పాలన వైపుగా దీన్ని తీసుకెళ్తున్నారని బీఆర్ఎస్ ఇప్పటికే ఒక ఆరోపణ చేస్తుంది. దాంట్లో పోలీసులు ముఖ్యమైన భాగస్వామిగా కనిపిస్తున్నారు. పోలీసులు ఓవర్ యాక్షన్ అనేటువంటిది ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. అది ఉన్నతాధికారులని ప్రసన్నం చేసుకుందామనే, లేకపోతే అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకుందామనే అనేటువంటిది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. అందుకని సున్నితంగా ఉన్నటువంటి అంశాలు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకురావడం అనేటువంటిది పోలీసు యంత్రాంగానికి మంచిది కాదు. ఎందుకు అంటే మనం పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలని మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోలీసు యంత్రాంగాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో, లేదా పోలీసు యంత్రాంగం ఏ విధంగా వ్యవహరించిందో అప్పుడు అందరికీ తెలిసినటువంటి సత్యం. అటువంటి అధికార యంత్రాంగం ఉన్నతాధికారుల మీదనే, ఐపీఎస్ అధికారుల మీదనే ఇవాళ అధికారానికి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము యాక్షన్ తీసుకుంటుంది. ఇటువంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. అందుకని పోలీస్ యంత్రాంగం కానీ, ఏమంటే దిగువ కానిస్టేబుల్ నుంచి ఏవో స్థానంలో ఉన్నటువంటి ఎస్పీ లేదా ఇంకా ఆ పై ర్యాంకులో ఉన్నటువంటి వాడికి కూడా సంయమనం పాటించకపోయేట్లయితే తర్వాత, ఎందుకంటే ఆయా పార్టీలు ఏవి శాశ్వతం కాదు, తర్వాత ఈ పార్టీ ఉండొచ్చు లేదా ఇంకొక పార్టీ రావచ్చు.
అందువలన పోలీసు యంత్రాంగం నిష్పాక్షికంగా ఉండాలి, అతి చేయకూడదు. అతి చేయడం ద్వారా సాధించేది ఏమీ లేదు. రాజకీయ కాలుష్యము, ఉద్రిక్తతలను పెంచడం తప్ప మరొకటి లేదు. పోలీస్ యంత్రాంగం అలాంటి వాటికి దూరంగా ఉండాలని మాత్రం నేను మరోసారి స్పష్టంగా చెప్తాను. బట్ ఇప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తే ఓవైపు పాలన మీద దృష్టి పెట్టాల్సిన సీఎం, హోంమంత్రిత్వ శాఖ కూడా ఆయన చేతిలోనే ఉంది ఇప్పుడు. ఆ సందర్భంలో కొత్త సమస్యలను ఏమన్నా ఆహ్వానిస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సరే వీళ్ళు అనుకుంటున్నట్టుగా రెచ్చగొట్టే ధోరణిలోనో లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ క్రియేట్ చేయడం ద్వారా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అన్నది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరం పోలీసులకి. అదే సందర్భంలో ఈ కేసులు పెట్టే క్రమంలో వీటిని ఎక్కువ అంటే పబ్లిక్కి ఎక్కువగా పరిచయం అయ్యేలాగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయాల్సిన పరిస్థితి కానివ్వండి, లేకపోతే వాటిని ఆపాల్సిన అవసరం కానీ ముఖ్యమంత్రి గారికి లేదంటారా? డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గర మామూలుగా లా అండ్ ఆర్డర్ ఉంటది, హోంశాఖ వేరే మంత్రి ఉంటారు. కానీ ఇప్పుడు అన్ని కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉన్నాయి కనుక ఇటువంటి ఉదంతాలు జరిగినప్పుడైనా పోలీసు యంత్రాంగాన్ని తగినటువంటి హెచ్చరికలు చేయడం లేదా రూల్ ఆఫ్ లాని పాటించమని, అతి చేయొద్దు అనేటువంటి చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి మీద ఉందనేది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. అలా చేయకపోయేట్లయితే ఓహో ఇది రేవంత్ రెడ్డి గారికి కనువిందు లేకపోతే వీణుల విందుగా ఉంది అని భావించినంత అధికార యంత్రాంగం కనుక భావించేట్లయితే మరింతగా రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంది. అది చివరికి రేవంత్ రెడ్డి గారి మెడకే చుట్టుకుంటుంది. అది ఆరోపణల రూపంలో కావచ్చు, లేదా జనంలో తలెత్తేటువంటి అనుమానాలతో కావచ్చు. అందుకని రాజకీయంగా ఏ అధికార యంత్రాంగమైనా అతిగా వ్యవహరిస్తే అది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి మెడకు చుట్టుకుంటుంది అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని అనుభవాలు చూసిన తర్వాత కూడా ఏడాది పాలన సందర్భంగా కూడా రేవంత్ రెడ్డి సర్కారు వాటన్నిటి నుంచి గుణపాఠాలుగా తీసుకొని అధికార యంత్రాంగం, ముఖ్యంగా పోలీసు అధికార యంత్రాంగ ప్రవర్తనని మార్చాల్సినటువంటి బాధ్యత కూడా ఆయన మీద ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎస్ సంజయ్ రెడ్డి, ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో అంటే మీ సహచరుడుగా ఉన్నప్పుడు ఇదే తరహాలో ప్రభుత్వం మీద వ్యతిరేకతగా లేకపోతే ఆ సందర్భంలో ఉద్యమాలు చేసినప్పుడు లేకపోతే ఆందోళనలు చేసినప్పుడు ఎంకరేజ్ చేసింది మీ కాంగ్రెస్ పార్టీనే. ఇవాళ అదే తరహా ప్రతిపక్షంలో మరొకసారి ఉండడము, ప్రతిపక్షంలో తన పాత్ర పోషించే క్రమంలో గతంలో మనం చూసాం అరకెపూడి గాంధీకి వాళ్ళిద్దరికీ ఇష్యూ జరిగితే ఈయనకేమో అరకెపూడి గాంధీకేమో మీరు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దాకా తీసుకెళ్లే పని చేస్తారు. కానీ అదే పాడి కౌశిక్ రెడ్డి మాత్రం ఇంట్లో హౌస్ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. మరొకసారి పాడి కౌశిక్ రెడ్డి సెంట్రిక్గా మీ పార్టీ నుంచి బయటకు వచ్చి మీ పార్టీ మీద గెలిచిన శాసనసభ్యుడిగా మీరు అతని మీద కోపం ఉందన్న ఒక ప్రశ్న అయితే ప్రజల్లోనూ బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ ప్రయత్నం చేస్తుందా, తీసుకొచ్చే ప్రయత్నం ఏంటి? అదేమైనా ఉందా? ఆ కాంటెక్స్ట్ ఏమైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యిందా? నేను ఒకటి చెప్తున్నాను సార్. కాంగ్రెస్ పార్టీలు ఉన్నా ఏ పార్టీలు ఉన్నా ఇప్పుడు తనని అరెస్ట్ చేయలేదు, తినని అరెస్ట్ చేసిండ్రు, తినని అది చేస్తారంటే భాషా విధానము ప్రజలకి నచ్చాలి. ప్రజలు అనేటప్పుడు మనం మాట్లాడే భాష, మనం ఏ హోదాలు ఉన్నాం, మనం హోదాకు తగ్గట్టు మాట్లాడాలి. మనం ఏ పొజిషన్, మీరు అన్నారు ఇందాక ఒక ఎమ్మెల్యేని నాకు ఫోటో కాల్ లేదంటే నువ్వు ఎమ్మెల్యే స్థాయిలాగా మాట్లాడుతున్నావు, గల్లీల బాడలో కొట్లాడతారు చూడు, ఆ వీధి రౌడీలు గూండాలు కొట్లాడతారు, ఆ రకంగా మాట్లాడుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో 100% ప్రజలకు జవాబుదారిగా మీరు ఉండాలి. కానీ మీరేం చేస్తున్నారు? మీరు చేసేటవన్నీ చిల్లర వేషాలు వేసుకుంటూ చెయ్యా, నేను ఎవరొద్దంటారు, నువ్వు ఏదైనా స్వతంత్రంగా అడిగట్టు రాజ్యాంగం మీకు కల్పించింది, కాదని ఎవరంటారు? నీ ప్రజల పక్షాన కొట్లాడు, నేను కాదంటలేను. నువ్వు ఆడ నిప్పులేందే పొగలేందే నిప్పు పెట్టేసి దాన్ని ఏదో రకంగా చేసేసి ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఆడోళ్ళని రెచ్చగొట్టేసి ఇష్టానుసారంగా మాట్లాడి హీరో అయిపోయినావు. అసలు నాకు తెలిసి ఆడోళ్ళ విషయంలో మాట్లాడినప్పుడు అసలు నీ అంత హైలైట్ ఇప్పటివరకు ఏ ప్రపంచంలో ఎవరు కూడా అంత పబ్లిసిటీ రాలే. మీకు పబ్లిసిటీ కావాలి, కానీ అది నిజంగా ఒక మంచి చదువుకున్న వ్యక్తిో లేకపోతే ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నంత బాధ్యత గల వ్యక్తి చేయరు ఆ పనులు. కౌశిక్ రెడ్డి మా దాంట్లో ఉన్నప్పుడు బానే ఉండు, మరి ఇప్పుడు రెచ్చిపోతున్నాడు. ఆయన రెచ్చిపోతున్నాడు అంటే ఆయనకు అదుపు లేదు, అధికారంలో లేరు, ఎమ్మెల్యే మాత్రమే ఉన్నా, నా లైఫ్ ఏంది. ఆ ఎమ్మెల్యే కూడా తెలంగాణ ప్రజలు ఏ రకంగా గెలిపించిండో కూడా వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు సీఎం గారి దగ్గర లా అండ్ ఆర్డర్ ఉన్నా ఏదున్నా శాంతి భద్రతల విషయంలో ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రతి ఒక్కరిని కాపాడాల్సిన బాధ్యత శాంతి భద్రతల విషయంలో కంపల్సరీ గవర్నమెంట్ సూచన చేస్తుంది. ఇలాంటివి చేసినప్పుడు ఎవరైనా సరే మా పార్టీ వాళ్ళు ఉన్నా ఎవరిని కూడా మీరు అది చేయొద్దు, చట్టంలో అందరు సమానంగా ముందుకెళ్ళాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల కోసం వచ్చినప్పుడు ప్రజల కోసం పనిచేయండి అని చెప్పేసి మా నాయకులకు కూడా చెప్తుంటారు. ఎందుకంటే మనం జాగ్రత్తగా చేయాలి, అధికారం ఇచ్చిన దుర్వినియోగం చేయనిక కాదు. అధికారం ఇస్తే తెలంగాణ సీఎం గారు ఎక్కడ కూర్చున్నారు, మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది. మనం మంచిగా పనిచేస్తే మళ్ళీ మన 10 ఏళ్ళు మనమే ఉంటాం అధికారంలో.
మనం కలిసి పనిచేయాలి, మనకి ఇలా పదవులు ఉన్నాయని అహంకారం పడొద్దని Right. ప్రతి ఒక్కరికి కూడా సూచనతో పాటు మంత్రులు కూడా చెప్తా ఉంటారు. మేము ఈ రోజు మీరు ఇదే టీవీ ఛానల్లో మేము 2-3 సంవత్సరాల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. అప్పుడు ఇట్లానే మాట్లాడడం, ఇప్పుడు ఇట్లా అహంకారం అంటే ఏం లేదండి. శాశ్వతం అని బీఆర్ఎస్ నాయకులు అనుకుంటారు. అధికారం శాశ్వతం కాదని మాకు తెలుసు. ఎందుకంటే 10 సంవత్సరాల్లో మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఇప్పుడు అధికారంలో ఉన్నాయి, మాకేం బాధ్యత పెరిగింది అంతే. ఇంకొకటి Right. సార్, నేను ప్రతిసారి టార్గెట్ రేవంత్ రెడ్డి గారి మీద టార్గెట్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు ఏమైనా గల్లీ లీడర్ అండి? ఆయన ఒక సీఎం గా ఉన్నారు. సీఎం గా ఉన్నప్పుడు కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా ఇష్టానుసారంగా మీరు మాట్లాడితే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితేనేమో భాష బాగాలేదంటారు, వాళ్ళ మామ మాట్లాడితే భాష బాగానే ఉంటది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న విధానం అంటే ఒక నిమిషం సార్, ఇది కూడా మీకు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించారు, ఆయన భాషను ఇష్టపడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ భాషను ఎట్లా ఇష్టపడినరు ప్రజలు అని మీరే చెప్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ భాషకు చాలా మంది ఆంధ్ర వాళ్ళు కూడా ఫిదా అవుతారంటే, రేవంత్ రెడ్డి గారు ఒక విధానంలో మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసారు. ఇంకా మీరు చూడండి, ఏ వ్యక్తులను కూడా టార్గెట్ చేయరు, ఎందుకంటే వీళ్ళు చూసి ఓర్చుకోలేకపోతున్నారు అనేది ఒక అంశం. అయితే ఒక్కటే చెప్తున్నాను సార్, ఏది వీళ్ళు విధ్వంసాలు సృష్టించినా ఏం జరిగినా మరో తెలంగాణ ఉద్యమం లాగా చేద్దామని వీళ్ళకి అంత సీన్ లేదు. ఎందుకంటే తెలంగాణ పార్టీ కాదు అది, ఇలా బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వాళ్ళకి ఇంకెక్క సింపతి సంపాదించుకోవాలి, మళ్ళీ తెలంగాణను పెట్టుకోవాలని ఓ దిక్కు బిడ్డని పంపించిండు, ఓ దిక్కు అల్లుడు, ఓ దిక్కు కొడుకు మూసుకొని పోయిండు. ఇక నేను అనేది ఏంటంటే, అరే 4 సంవత్సరాలు వెయిట్ చేయండి అయ్యా, మీరు మంచిగా చెయ్యండి ప్రజలకు. మీరు ఇష్టానుసారంగా ఉండి మళ్ళీ పిల్లల్ని రెచ్చగొట్టేసి మళ్ళా జాగృతి అనే కొత్త దుకాణం ఓపెన్ చేసి మళ్ళీ ప్రజలను మళ్ళీ ఏం చేస్తావు? నువ్వు 10 సంవత్సరాల అధికారం ఉండి జాగృతిల పిల్లలకి ఎవరికి ఏం చేసినావు అంటే నీ అవసరాలకు. కంక్లూడ్ చేద్దాం. లాస్ట్ పాయింట్ ప్లీజ్ కంక్లూడ్. వన్ సెకండ్ సార్, నేను అనేది ఏంటంటే, మీ అవసరాల కోసం తెలంగాణ విద్యార్థులు కూడా చెప్తున్నారు, తెలంగాణ ప్రజలే వాళ్ళ కల్వకుంట్ల అవసరాల కోసం మీరు బలి కావద్దు. తెలంగాణలో ఇప్పుడు శాంతి భద్రత విషయంలో అందరం చాలా చక్కగా ఉందాం, పనులు చేసుకున్నాం, ఇచ్చిన హామీలు అందరూ నెరవేరుస్తాం. కొద్దిగా వెనక ముందైనా డెఫినెట్ గా మీకు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మాకు అధికారం మీకు ఇవ్వకండి. రైట్. కర్ణారెడ్డి గారు, ఉద్యమాలు సెంటిమెంట్లు రాష్ట్రంలో ఏం చెప్తా ఉన్నారు అంటే, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి దన్నినట్లున్నది ఈ కాంగ్రెస్ పాలన, మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని మాత్రం తెలంగాణ ప్రజల్లో చెప్పుకుంటున్నారు, అదే మాట మాట్లాడుకుంటున్నారు. మొన్న లఘుచర్యలో మీరు చూసిండ్రు కదా సార్, ఇవాళ మా భూములు మాకేనని మరలబడ్డగాన మా తిరగబడ్డ చూసుకుంటా కూర్చోాలి. 10 ఏళ్ళు ఏం బీకిరో చెప్పురి, పాటలు ఎందుకు పాడుతున్నావు? ఇంకా పాడు, రేపటి నుంచి వికాసం వరకు ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ, ఎర్రబస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు, మ్యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ వరకు, గమ్యస్థానం అట్లాంటి కంపెనీలు మీ పాలనలో ఉన్నది. తెలంగాణ ప్రజలు ఎందుకు కాదన్నారు? ఎందుకు కరగాల్సి ఎందుకు వాత పెట్టిరు? ఇంకా కూడా వాత పెట్టింది ఇంకా కూడా తెలుస్తలేదా మీకు? అర్థం కావట్లేదా? సంధ్యారెడ్డి గారు సహకరించండి గవర్నమెంట్ కి. తెలంగాణలో చేసి ఆడుకుంటారు, ఎవడు నమ్మడు. కాపాడుకోండి. అరవింద్ గారు కంప్లీట్ చేయండి ప్లీజ్. సార్, 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలి. ఈ 5 సంవత్సరాల పాటు సుభిక్షంగా ఉండాలి. దాంట్లో మేము కాదంటలేము. చీకటి ఉంటేనే వెలుతురు విలువ తెలుస్తుంది సార్. అన్నం విలువ, అమ్మ విలువ అవి లేనప్పుడు మాత్రమే తెలుస్తాయి సార్. అమ్మ విలువ, అన్నం విలువ అవి లేనప్పుడు మాత్రమే తెలుస్తాయి. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు సరిగ్గా సంవత్సరం కావస్తా ఉన్నది కాబట్టి, ఇవాళ సంవత్సరం అయ్యింది కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు ఒక్కటికి కన్ఫైన్ అయి మాత్రం ఉన్నారు సార్. కానీ వైఫల్యాలు ఎత్తి చూపాల్సిన ప్రతిపక్ష నేత ఈ రాష్ట్రంలో రావణ కాష్ట జరుగుతా ఉన్నది. ఇవాళ కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి దన్నినట్లు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కానీ అరవింద్ గారు మీకు అధికారం ఇవ్వనందుకు కాదు, అధికారం ఇవ్వనందుకు తగిన శాస్తి జరిగింది అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. కానీ రేవంత్ రెడ్డి కోరుతుంది ఏంటంటే, ప్రతిపక్ష నేతగా, ఉద్యమ నేతగా, 10 సంవత్సరాలు సీఎంగా ఉన్న వ్యక్తిగా రండి, అసెంబ్లీకి రండి, మేము చేస్తున్న తప్పుల్ని, వైఫల్యాలు మీరు ఎత్తి చూపండి, మాకు మంచి సలహాలు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. మీరేమో రావట్లేదు. ఏంటి అంటే, నేను అన్న 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటారు ఇప్పుడు? అయితే ఇవాళ
నిన్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ మాటలు అన్ని మాట్లాడుతూ ఉన్నారు, గత సంవత్సర కాలంగా ఎందుకు ఆయన మాట్లాడలేదు, నిన్న ప్రెస్ మీట్ లోనే సచివాలయం సాక్ష్యంగా ఎందుకు మాట్లాడిందంటే ఈ సంవత్సర కాలంగా ఈ సువిశాలమైనటువంటి ఈ భారతదేశంలో సార్ సినిమాలలో కూడా మీరు అట్లాంటి తర్పించరు. సినిమాలో కూడా ఉండదు సార్. ఒక పోలీసుని అరెస్ట్ చేసినటువంటి ఉదంతం అది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే, ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో తెలంగాణలోనే ఉంటది. అది మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉండదు. సినిమాలో కూడా ఉండదు సార్. రైట్ ఒక సినిమాలో కూడా పోలీసులు అరెస్ట్ చేసిందే ఉండదు సార్. అది ఓకే. ఒక సినిమాలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారు చేయాల్సిన ఆ పాత్ర అయితే ఏది? వినాలి సార్, దయచేసి వినాలి. ఒక మాట నేను ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నా, ఆయన అట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, ఇవన్నీ జరిగిన తర్వాత ఈ కంప్లీట్ గా తెలంగాణ ప్రజలు ఇవాళ ఏమనుకుంటున్నారు అంటే, సరే ఇక ఆ మాట అనొచ్చునో అనకపోవచ్చునో అది భావ్యమో కాదో నాకు తెలియదు, కానీ ఒకటి తెలంగాణ ప్రజల లోపల ఇప్పటికే ప్రతి కచేరీల కాడ సార్ నిజంగా నేను కూడా తెలంగాణ బిడ్డగా, నేను కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఇవాళ సకల జనుల సబ్బండ వర్గాలు లాభపడ్డప్పుడు, సకల జనుల సబ్బండ వర్గాలు అభివృద్ధిలోకి వచ్చినప్పుడు, అభివృద్ధి సంక్షేమం రెండు జోడెట్లలాగా ముందుకు పోయినప్పుడు మన రాష్ట్రం ముందులో ఉంటుంది సార్, ముందు వరుసలో ఉంటది దేశంలో. ఇవాళ రైతు బంధు మీరు ఇస్తాన్నారు, ఇవాళ తీసుకుంటే 10,000 రూపాయలు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇస్తే 15,000 రూపాయలు ఇస్తాము అనేటువంటి విషయం చెప్పిండ్రు సార్. ఇవాళ 15,000 రూపాయల్లో ఒకటే విడత రైతు బంధు వేసిండ్రు, మిగతా మొన్న వానాకాల పంట మీరు మొత్తం ఎగగొట్టినటువంటి పరిస్థితి అది ఉన్నది. మొన్న మీరు అటువైపు రైతు బంధు వేసిండ్రు, టైం ఎక్స్టెండ్ అయిపోయాము. 24 గంటల కరెంటు మీరు ఇచ్చిండ్రా, రైతుకు ఉచిత విత్తనాలు ఇచ్చిండ్రా, రైతు బోనస్ అన్నారు, రైతుకు 500 రూపాయల బోనస్ ఇచ్చిండ్రా, లేదు ఇవాళ వృద్ధులు వికలాంగులు టైం ఎక్స్టెండ్ అయిపోతున్నాము. ఒకటే ఒక పాయింట్ ప్రతిపక్ష నేత చెయ్యండి సార్. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే తప్పకుండా అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ ఎందుకు ప్రశ్నించట్లేదు? అసెంబ్లీకి వచ్చి దాని ఎలా సార్ తప్పకుండా ప్రశ్నిస్తారు. ఇవాళ ఆయన అదేంది అని అంటే ఇక ఏదో ఒకటి మాట్లాడాలి కదా, ఇప్పటికైనా ఫైనల్ పాయింట్ ప్రజల నుంచి తీసుకోవాలి అనేటువంటి దాంతోనే నువ్వు తెలంగాణ ఉద్యమకారునివి, సుదీర్ఘకాలం నీకు అనుభవం ఉన్నటువంటి వ్యక్తివి, నువ్వు నీ సలహాలు సూచనలు ఇయ్యండి అని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. టైం ఎక్స్టెండ్ అయిపోతున్నాం మనము. అన్ని మీరే మాట్లాడుతున్నారు. ఒక్క మాట తను మాట్లాడినటువంటి మాటల్లో గట్ల ఉన్నాయి సార్. ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీలు నెరవేర్చిన తర్వాత తెలంగాణ ప్రజలే డిసైడ్ చేస్తారు ఎవరికి అవకాశం ఎవరికి అందేది. అంతిమ న్యాయ నిర్ణేతలు జనమే కాబట్టి వాళ్ళు ఎటువైపు ఉంటారో కూడా చూద్దాం సార్. కానీ ఇట్లాంటి ఇంటరప్ట్ చేస్తున్నాను సారీ. లాస్ట్ పాయింట్ కోటేశ్వర గారితో కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని లేదా అధికార పార్టీని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుంటాయి. దానికి పోటీగా ప్రభుత్వ యంత్రాంగం లేదా అధికార పక్షం కూడా రెచ్చిపోయేట్లయితే అది అంతిమంగా ప్రతిపక్షాలకి లబ్ధి చేకూరుతుంది. పక్కనే ఆంధ్రప్రదేశ్ అనుభవాన్ని తీసుకొని రేవంత్ రెడ్డి సర్కారు అలాంటి వాటిని నివారించడం ఆయన విజ్ఞతగా మనం వదిలేయాలి. ఏం చేస్తారు ఏమిటనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూస్తాం అనేది నేను ఈ సందర్భంగా చివరిగా చెప్పలేదు.